ఓం స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. ఈ మధ్య సోషల్ మీడియాలో సనాతన ధర్మం గురించి చాలా తక్కువ చేసి మాట్లాడతాం. ఇవన్నీ మనం వింటున్నాం. సనాతన ధర్మంలో ఆధ్యాత్మికం అనేది ఒక చిన్న భాగం మాత్రమే. సనాతన ధర్మం అంటే మన జీవన విధానం, పూర్వం మన పూర్వీకులు ఏ విధంగా జీవించాలి, మన కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, ఆహార వ్యవహారాలు, వ్యవసాయం, వీటన్నిటికీ సంబంధించి అన్నీ మిళితం చేసి ఒక సాంప్రదాయంలాగా మనకి అలవాటు చేశారు. దాని గురించి తెలియక ఎంతోమంది సనాతన ధర్మం అంటే హిందుత్వమే అని చెప్పేసి విమర్శించడం ఇది కరెక్ట్ కాదు. సనాతన ధర్మం అంటే మన జీవన విధానం. అది మీకు కూడా ఉంటుంది. మీ మతాల్లో కూడా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. దాన్ని కూడా సనాతన ధర్మం అనే అంటారు. కాకపోతే మీ భాషలో వేరే పేరు ఉంటుంది. మా భాషలో మేము సనాతన ధర్మం అని చెప్పి అనుకుంటాం. అది కనుక ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఓం స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. ఈ మధ్య సోషల్ మీడియాలో సనాతన ధర్మం గురించి చాలా తక్కువ చేసి మాట్లాడతాం. ఇవన్నీ మనం వింటున్నాం. సనాతన ధర్మంలో ఆధ్యాత్మికం అనేది ఒక చిన్న భాగం మాత్రమే. సనాతన ధర్మం అంటే మన జీవన విధానం, పూర్వం మన పూర్వీకులు ఏ విధంగా జీవించాలి, మన కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, ఆహార వ్యవహారాలు, వ్యవసాయం, వీటన్నిటికీ సంబంధించి అన్నీ మిళితం చేసి ఒక సాంప్రదాయంలాగా మనకి అలవాటు చేశారు. దాని గురించి తెలియక ఎంతోమంది సనాతన ధర్మం అంటే హిందుత్వమే అని చెప్పేసి విమర్శించడం ఇది కరెక్ట్ కాదు. సనాతన ధర్మం అంటే మన జీవన విధానం. అది మీకు కూడా ఉంటుంది. మీ మతాల్లో కూడా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. దాన్ని కూడా సనాతన ధర్మం అనే అంటారు. కాకపోతే మీ భాషలో వేరే పేరు ఉంటుంది. మా భాషలో మేము సనాతన ధర్మం అని చెప్పి అనుకుంటాం. అది కనుక ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఓం స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. ఈ మధ్య సోషల్ మీడియా